ఓం 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 గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము సిక్స్త్ అబ్జర్వేషన్ చదువుకుంటున్నాం. సిక్స్త్ అబ్జర్వేషన్ ఏంటి? టూ షార్ట్ ఎమిలరేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్. దానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం చెప్పారు? క్రానిక్ డిసీజెస్ లో గనక ఇక్కడ ఉంది, క్రానిక్ డిసీజెస్ లో గనక ఇలాగా తక్కువ మందు వేసిన తర్వాత సిమ్టమ్స్ ఎమిలరేషన్ ఆ పొటెన్సీకి సరిపడినంతసేపు, సరిపడినంత టైము ఎమిలరేషన్ బెటర్మెంట్ లేకుండా తక్కువ టైంలోనే బెటర్మెంట్ ఉండి మళ్ళీ సిమ్టమ్స్ వెనక్కి వచ్చేస్తే అప్పుడు మనము చూసుకోవాలి. ఏంటి అంటే లోపల ఇన్ఫ్లమేటరీ కండిషన్ చాలా ఎక్కువగా ఉండి ఆర్గాన్స్ కి థ్రెట్ ఏదన్నా అపాయం ఉండుంటుంది. అంటే స్ట్రక్చరల్ చేంజెస్ రాబోతన్నా వచ్చన్నా ఉండాలి, లేదా స్ట్రక్చరల్ చేంజెస్ రాబోతూ అయినా ఉండాలి. ఇది ఒక ప్రమాదకరమైన కండిషన్, మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తోంది లోపల నుంచి అనేది మనం గమనించాలి అని చెప్పారు. ఇప్పుడు ఈ మందు వేసేయడం సెలక్షన్ ఫస్ట్ అయినా మొత్తం ఎలా 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 తీసుకుంటా వచ్చారు. సిక్ అంటే ఏంటి అని మొదలెట్టి సిక్ అయిన వాడు ఎలా ఉంటాడు, తర్వాత మనమే డాక్టర్ ఎయిమ్ ఏంటి, అలా వరుసగా అసలు హౌ టు రీడ్ మెటీరియా మెడికా, హౌ టు టేక్ కేసు, వాట్ టు అబ్జర్వ్ అంటే ఏం అబ్జర్వ్ చేయాలి కేసులో, ఏం తీసుకోవాలి, వాల్యూ ఆఫ్ ద సిమ్టమ్స్, ఇలా చెప్పుకుంటూ లాస్ట్కి ఏంటి, మన మందు వేసేసిన తర్వాత చేయాల్సింది ఏమిటి అని చెప్పింది. ఇది ఈ 12 అబ్జర్వేషన్స్ హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అనేది మనకు కొట్టిన పిండి అయిపోవాలి. ఇది లేకుండా, ఇవి తెలియకుండా, క్షుణ్ణంగా తెలియకుండా మనం హోమియోపతి ప్రాక్టీస్ చేయలేం, సక్సెస్ఫుల్ గా చేయలేం. అది ఇది మనకు మైండ్ లోకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మన సిక్స్త్ అబ్జర్వేషన్ ఇది అనమాట. దానికి ఇప్పుడు కంటిన్యూషన్ చెప్తాం. సచ్ ఎక్స్పీరియన్స్ దీస్ చేంజెస్ కెనాట్ ఆల్వేస్ బి డయాగ్నోజ్డ్ ఇన్ లైఫ్, but they are present, and an acute observer who has been working earnestly for years will often be able to diagnose the meaning of symptoms without any physical examination whatever, so that we can prophesy as to the patient. ఆయన ఏం చెప్తున్నారంటే దీస్ చేంజెస్ కెనాట్ ఆల్వేస్ బి డయాగ్నోజ్డ్ ఇన్ లైఫ్. ఒక్కొక్కసారి ఈ మార్పులు అంటే తక్కువసేపు ఎమ్యులరేషన్ వచ్చిందని మనం అబ్జర్వ్ చేయకపోయి ఉండొచ్చు, చేయకుండా డయాగ్నోస్ చేయలేకపోయి ఉండొచ్చు జీవితంలో ఈ మార్పుని. కానీ అవి ఉంటాయి కదా. ఎవరు అబ్జర్వ్ చేస్తారు? ఎక్యూట్ అబ్జర్వర్. ఎక్యూట్ అంటే చాలా షార్ప్ గా శ్రద్ధగా ఉండేటువంటి ఒక అబ్జర్వర్ మాత్రమే ఈ పని చేయగలడు. ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా అతి శ్రద్ధగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అతను అబ్జర్వ్ చేయగలుగుతాడు. ఏబుల్ టు డయాగ్నోస్ అంటే ఆ సిమ్టమ్స్ మీనింగ్ ఏంటి అంటే, వనం వేసాం, దానికి కొంత ఉంటుంది కదా పీరియడ్, ఇంత పీరియడ్ దీనికి ఎమ్యులరేషన్ ఉండాలి, 10 రోజుల్లో 15 రోజుల్లోనూ బెటర్మెంట్ వచ్చి ఆగిపోయి ఉంటే మళ్ళీ తెలియని వాడు ఏం చేస్తాడు, మళ్ళీ వనం ఇంకో డోస్ వేసేస్తాడు. పేషెంట్ లో నుంచే కదా సిమ్టమ్స్ మళ్ళీ వెనక్కి వస్తే వెయ్యాలి అని చెప్పారు కదా మీరు, వేస్తానని చెప్తారు. కానీ అక్కడ మనం చూడాల్సింది ఏంటి? ఇట్స్ నాట్ గివింగ్ హోల్డ్ ఇవ్వట్లేదంటే మళ్ళీ ఇంకో ఇంటర్ కరెంట్ లోకి వెళ్ళిపోతాడు.
కానీ అక్కడ మీనింగ్ ఆఫ్ ద సిమ్టమ్స్ మనకి తెలియాలి, అంటే మనకి అబ్జర్వేషన్ తెలియాలి. అటువంటి డాక్టర్ మాత్రమే ఈ సిమ్టమ్స్, ఈ వేదనలు మనకి ఏం చెబుతున్నాయి, ఏమి డయాగ్నోస్ చేస్తున్నాయి, వితౌట్ ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే పడుకోబెట్టి అవి అవి చూసి ఇవి చూసి కాకుండానే చేయగలుగుతాడు. అప్పుడే సో దట్ హీ కెన్ ప్రొఫెసీ యాజ్ టు ద పేషెంట్. ప్రొఫెసీ అంటే ఏంటి? ఒక ఒక అంటే దైవశక్తి లాగా, అంటే ఒక డివైన్ ఇదిలాగా పనిచేస్తా పేషెంట్ కి ఒక దేవుడిలాగా చేయగలుగుతాడు. అంటే అది మనం కరెక్ట్ గా చెప్పాలంటే బుజ్జి గారు, అనంతకృష్ణ గారు, ఈకే గారు వాళ్ళలాగా చేయగలుగుతారు. అదే ఆయన చెప్తారు, ఎంత మీనింగ్ ఉందో చూడండి. Such experiences of an intelligent physician in a family will cause them to look upon him as wiser than anyone else, for he knows all about their constitution. అంటే ఒక తెలివైన వైద్యుడు, ఇంటెలిజెంట్, తెలివితేటలు ఉన్నవాడు తెలివైన వైద్యుడు ఆ ఫ్యామిలీకి కనుక డాక్టర్ అయి ఉంటే, ఫ్యామిలీలో అందరూ అతని దగ్గర చూపించుకుంటారు అనుకోండి, ఇటువంటివి ఎక్స్పీరియన్స్ చేసి వీటికి కారణం ఏమిటి అనేది తెలుసుకోగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్, ఈ ఫ్యామిలీ యొక్క శరీరత్వం ఇలా ఉంటుంది అనేది. అందుకనే హోమియోపతి డాక్టర్ దగ్గర ఫ్యామిలీస్ వాడితే మందు ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఈజీ బెటర్ గా ట్రీట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక జనరేషన్ వాడుతూ వచ్చారు, కొంత వాళ్ళు ఎక్వైర్ చేస్తుంటారు కదా వాళ్ళు బై బర్త్ కొన్ని మ్యాజమ్స్, ఇవి ట్రీట్ చేస్తూ ఉంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయి, మందు వేస్తే స్లోగా పనిచేస్తుంది. కొన్ని ఫ్యామిలీస్ వేగంగా ఇలా వేస్తే అలా పనిచేస్తుంది. కొన్ని ఫ్యామిలీస్ ఏం వేసినా కానీ అది ఓవర్ సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫ్యామిలీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఫాదర్ మదర్ మందు తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ఏ మాయాజంలో ఉన్నారు, వీళ్ళకి పుట్టే పిల్లలు నెక్స్ట్ ఎటువంటి మాయాజంలోకి వస్తారు, వీళ్ళకి ఏమి రావచ్చు, మనం ఏమి రాకుండా వీళ్ళకి ముందులో మనం ఆపచ్చు అనేది మనం ట్రీట్ చేయగలుగుతాం. అది ఆయన చెబుతున్నారు అనమాట. This he acquires by studying their symptoms, the action of remedies upon them, and their symptoms after the medicines have been given. మందు వేసిన తర్వాత ఆ సిమ్టమ్స్ ని స్టడీ చేయటం ద్వారా ఆ మందు పనిచేసిన విధానం, యాక్షన్ ఆఫ్ ఆ మందు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఈ సిమ్టమ్స్ స్టడీ చేయడం ద్వారా తెలుసుకోగలుగుతాడు, నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తారు. దిస్ ఎనేబుల్స్ హిమ్ టు నో ద రియాక్షన్ ఆఫ్ ఎ గివెన్ పేషెంట్, వెదర్ స్లో ఆర్ క్విక్, అండ్ హౌ రెమెడీస్ ఎఫెక్ట్ ఈచ్ మెంబర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. దీనివల్ల అతను ఏం తెలుసుకుంటాడు, ఆ పేషెంట్ కి మందు ఇచ్చిన తర్వాత అది ఎలా రియాక్ట్ అవుతుంది. మనం బుజ్జి గారి దగ్గర చూస్తాం, ఒక్కొక్కసారి కేసులు వాళ్ళు వచ్చినప్పుడు మందు కేసీడ్ అంతా రాసి మందు ఇచ్చాక ఎన్నాళ్ళు పడుతుందని తగలని అడుగుతారు. ఒక నెల వాడితే చెప్పగలుగుతారంటారు ఇఫ్ హీఈస్ ఎ న్యూ పేషెంట్. అంటే న్యూ పేషెంట్ అంటే ఇన్ ద సెన్స్ అఫ్ కోర్స్ పేషెంట్ కొత్తగా రావడమే కాకుండా ఆ ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు మందు వాడలేదు అనుకోండి, అలా వాళ్ళకి మనం 1 మంత్ వాడితే అప్పుడు ఎందుకు చెప్తా అంటారు 1 మంత్ అంటే మందు ఎలా పనిచేస్తుంది దగ్గర, ఆ మందుకి అతను రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి మనం కొంతమందికి తక్కువ తగ్గిపోతుంది, కొంతమందికి స్లోగా తగ్గుతుంది. ఇదే గ్యాస్ ట్రబుల్, లేకపోతే ఇదే కాన్స్టిపేషన్, లేకపోతే ఇదే షుగర్, అలా అంటే ఆ మందులు అది తెలుస్తుంది కదా. అంటే ఫ్యామిలీకి డాక్టర్ అవడం వల్ల ఏంటంటే ఆ ఫ్యామిలీకి మందులు ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి ప్రతి మెంబర్ని అని తెలుసుకోగలుగుతాడు. దిస్ బిలాంగ్స్ టు ది ఫిజిషియన్ అండ్ హీ షుడ్ బి ఇంటెలిజెంట్ ఎనఫ్ టు నో సంథింగ్ అబౌట్ దెమ్ వెన్ హీ హాస్ బీన్ ట్రీటింగ్ దెమ్ ఏ లిటిల్ వైల్. నేను ఇక్కడ కేసు చెప్తాను చూడండి. ఎలా అంటే ఆల్రెడీ సెమినార్లో చెప్పాను, ఒక పేరెంట్స్ ఉన్నారు, ఆవిడ వాళ్ళు ఫ్యామిలీ మందు వాడుతూ ఉంటారు. వాళ్ళు ఆ పిల్లవాడు ఫాదర్ నా దగ్గర చిన్నప్పటి నుంచి, అంటే అతను 7th క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి హోమియోనే వాడుతూ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఆ ట్యూబర్కులర్ మయాజం అనేది చాలా ప్రామినెంట్ గా ఉండేది. అతనికి కాన్స్టిట్యూషనల్ గా లైకోపోడియం ఎప్పుడూ పడుతూ ఉండేది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అతను మ్యారేజ్ కాన్సాంగ్యునస్ మ్యారేజ్, అంటే మ్యానరికం చేసుకున్నారు.
ఆ అమ్మాయి కాన్స్టిట్యూషనల్ గా పలస్టిల్లా. అయితే వీళ్ళ పేరెంట్స్, ఈ ఇద్దరు పేరెంట్స్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఫాదర్ సిఫిలిటిక్ మయాజం, మదర్ సైకోటిక్ మయాజం. వాళ్ళ మ్యానరికం కాదు, వాళ్ళు కూడా మందు పడుతున్నారు కానీ వీళ్ళంత వీళ్ళంత ఎర్లీ ఏజ్ నుంచి కాదు. సరే, పేరెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ పిల్లలకి కొన్ని వారసత్వంగా కొన్ని జబ్బులు వస్తాయి కదా, వాటికి మనం కొంతవరకు ట్రీట్ చేయగలిగాం. సరే, ఈ పిల్లవాడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ ఈ పెళ్లి చేసుకున్న పిల్లవాడు తమ ఎక్స్ అనుకున్నాం, అతనికి జలుబు తరచూ చేయటం ఉండి ఒకానొక స్టేజ్ లో పెళ్ళైన వెంటనే, అంటే ఒక 1 year లోపు ఆ అంటే బోన్ టీబీ లాగా వచ్చింది. మంది హోమియోపతి వాడాము, వాళ్ళు కంగారు పడి అలోపతి స్టార్ట్ చేశారు, కానీ హోమియోపతి కూడా వాడాము, తగ్గింది మొత్తానికి. అతనికి పుట్టిన పిల్లవాడికి, ఎక్స్ అనే పేషెంట్ కి పుట్టిన పిల్లవాడు పుట్టిన నెల రోజుల నుంచే వాడికి విపరీతమైన ఆయాసం. ఎంత అంటే అసలు మన చేయి దాటిపోతుంది, కేసు అర్థమైపోతూ ఉండేది. దానికి తోడు వీళ్ళు కొన్ని ఆ జాగ్రత్తలు తీసుకోకపోవటం, అంటే చలికి చల్లగా తుఫాను వాతావరణం ఉన్నప్పుడు వీళ్ళు షట్టర్ వేయకుండా, కవరింగ్స్ లేకుండా మన రోడ్ మీద తిప్పటం, ఆ పిల్లవాడిని వేసుకుని ఇలాంటివి కొన్ని వాడికి అగ్రవేట్ అయిపోతుంది. ఎంత సీరియస్ అయిపోయేది అంటే వీడు చనిపోతాడేమో అన్నట్టుగా. ఒకసారి హోమియోపతి మందుకి రెస్పాండ్ అయ్యేవాడు కాదు. అంత మంత్స్ బేబీ కదా, 1 or 2 times నిజం చెప్పొద్దు, నేను అలోపతికి పంపించాను వాడి. ఎందుకంటే వీళ్ళు మాట వినరు, మనం చెప్పినట్టు మందు వేయరు. ఆ ట్యూబర్కులర్ మయాజం కదా, అది అర్థమయ్యి నేను ఇంక అలోపతి వాడండి ప్రస్తుతం పిల్లాడు సర్వైవ్ అవడం ఇంపార్టెంట్ 2 సార్లు పంపించాను. మొదటిసారి అలోపతి మందు వేసినప్పుడు తగ్గినంత ఫాస్ట్ గా రెండోసారి వేసినప్పుడు తగ్గల, వాడు చాలా సఫర్ అయ్యాడు. ఇలా కాదు, ఇంక మనం వీటితోనే పెట్టుకోవాలి. ఆ తల్లిదండ్రులని బెదిరించి, అంటే గట్టిగా చెప్పి ఇలా ఇలా ఇవ్వండి డైట్, ఇలా ఇలా చేయండి అని చెప్తూ, ఆ అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు చూస్తే వాడికి డ్రోసిరా ఇండికేట్ అయింది. డ్రోసిరా కాక్స్ సివియర్, అసలు ఉంటాడా పోతాడా, ఒక్క తిప్పుకుంటాడా లేదా అన్నట్టుగా ఉంటుంది ఆ దగ్గు తెర వచ్చినప్పుడు. సరే, అక్యూట్ తగ్గింది. కాన్స్టిట్యూషన్ అర్థం కాదు. ఈ మన కాన్స్టిట్యూషన్ ఇంకోటి ఏదైనా వేద్దాం అనుకునే లోపు మళ్ళీ వచ్చింది అక్యూట్. మళ్ళీ డ్రోసరానే పడింది. అమ్మో, ఇలా ఎన్నిసార్లు డ్రోసరా వేస్తాం. చూస్తే ఒకసారి ఏమైందంటే, ఇతను పేషెంట్, ఈ బాబుని నా హాస్పిటల్ తీసుకుని వచ్చారు వీళ్ళు. అప్పటికి వాడికి 1.5 year. వాళ్ళ ఫ్రెండ్, ఈ ఎక్స్ వాళ్ళ ఫ్రెండ్ అదే టైంకి వాళ్ళు మందు కోసం వచ్చారు. అతను చూడగానే వీడు పెద్దగా ఏడ్చేశాడు. ఆ ఏడుపు ఎలా ఉందంటే భయంతో కూడి ఉంది. యూజువల్ గా వాళ్ళ నాన్నకు ఫ్రెండ్ అంటే వీడికి ఆల్రెడీ ఫ్రెండ్ అయిపోయి ఉండాలి కదా, హీఈస్ నాట్ ఎ స్ట్రేంజర్, రెగ్యులర్ కలుస్తూనే ఉంటారు కదా. అంటే వీడు ఎగురుకుంటూ వెళ్లాల్సింది పోయి వీడు ఒకటే ఏడుపు. ఏదో ఆయన చూసి ఏడుస్తున్నాడు, నువ్వు తెలుసు కదా వాడికి చిన్న పుట్టిన దగ్గర నుంచి అంటే. ఒకసారి ఇతను అన్నట్ట, నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, నువ్వు పాలు తాగకపోతేనో ఏదో అన్నట్ట. అంతే, తీసుకెళ్ళిపోతాడేమో అని వీడికి భయం. అలా ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మానేస్తున్నాడని అప్పుడు చెప్పారు వాళ్ళు. అక్కడెక్కడో డ్రమ్ములు వాయిస్తూ ఉంటే, బాజాలు వాయిస్తూ ఇక్కడ వీళ్ళు లోపల బయటకు వచ్చేస్తారు. ఈవెన్ ఆటో సౌండ్ కూడా అప్పుడు వాళ్ళు చెప్పారు. అది సిమ్టమ్ గా కన్సిడర్ చేయాలని వాళ్ళకి అనిపించలేదు. అప్పుడు నాకు వెలిగింది. అప్పుడు దాకా చుగర్లు ఏదో వేసాను కానీ బెటర్ అవ్వాల. అంటే కాన్స్టిట్యూషన్ డ్రగ్గే ఓపియం పడిందా, ఓపియం ట్యూబర్కులర్ మయాజం కదా వేస్తే, నెక్స్ట్ వచ్చిన కాఫ్ ఈసారి డ్రోసిరా 200 పడలా, 30 పడింది. ఆ తర్వాత నుంచి డ్రోసిరాలోంచి మారిపోయింది. అలా 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 వాడికి భయం పోయింది, వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు వీడి ఇలా ట్రీట్మెంట్ లో ఉండంగా వీడిని పెళ్లి చేసుకుంటే రేపొద్దున వచ్చే జనరేషన్ ఇంకా బెటర్ గా మనం ట్రీట్ చేయగలుగుతాం. అసలు ఆ జలుబు అనే ఛాయ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ప్లస్ వీళ్ళ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ మనకు అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్ గా చేయగలుగుతాం. అంటే ఇలా ఉంటుంది అనమాట మనకి అది. దానికి ఎగ్జాంపుల్ కోసం చెప్పాను ఇది, అంతే. ఒకసారి బుజ్జిగా దగ్గరికి ఒక ఫ్యామిలీ ఆఫ్ పేషెంట్స్ వచ్చారు. ముగ్గురు, అంటే ముగ్గురు పిల్లలు, భార్య భర్త, నలుగురు వాడుతున్నారు. నలుగురికి నేట్రం ఊరే పడింది యాక్చువల్. బుజ్జిగారు ఏం చేశారంటే నెక్స్ట్ ఇంకో అమ్మాయి రాయించుకుంది కేసీడి, కానీ పెద్దగా సిమ్టమ్స్ ఏం చెప్పాల.
నేట్రమూర్ రాశారు. ఎలా అంటే వీళ్ళు ఫ్యామిలీ ఆఫ్ నేట్రమూర్స్ అన్నారు. ఎలా చెప్పగలుగుతున్నారా? వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి నేను ట్రీట్ చేస్తున్నాను వీళ్ళని చెప్పారు. అప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది అనమాట. ఏ కాలేజ్ కెంట్ గారు చెప్పింది. సో అదనమాట. ఇప్పుడు మళ్ళీ మనం పాయింట్లోకి వచ్చేద్దాం. This belongs to the physician and he should be intelligent enough to know something about them when he has been treating them a little while. అంటే ఈ విధంగా కనుక వైద్యుడు తెలివిగా ఉంటే వీటిని ట్రీట్ చేసేటప్పుడు తెలుసుకోగలుగుతాడు. The old physician is in possession of this knowledge while the student and the new physician have it all to learn. ఇది నాకు చదువుతుంటే ఈ సెంటెన్స్ బుద్ధి గారు గుర్తొచ్చారు. ఎలా అంటే ఓల్డ్ ఫిజిషియన్ ఈజ్ ఇన్ పొసెషన్ అంటే ఈ అనుభవంతో, ఈ విధమైన అనుభవంతో, ఈ పొసెషన్ ఆఫ్ నాలెడ్జ్, ఈ విజ్ఞానానికి సంబంధించిన అనుభవం ప్లస్ పొజిషన్ అంటే మనం ఆధిపత్యం కింద తీసుకోవచ్చు. అంటే కమాండ్. ఎప్పటి నుంచో పాత వైద్యుడు అంటే ఎప్పటి నుంచో ట్రీట్ చేస్తున్నటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఈ వైద్యుడు యొక్క ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే వైల్ ద స్టూడెంట్ అండ్ ద న్యూ ఫిజిషియన్ హ్యావ్ ఇట్ ఆల్ టు లెర్న్. అంటే ఒక స్టూడెంట్ అంటే మెడికోగా ఉన్నటువంటి వాడు, కొత్తగా వైద్యం మొదలుపెట్టేటువంటి వాళ్ళు కూడా నేర్చుకోగలిగేట్టుగా అందరూ నేర్చుకోగలుగుతారు దాని నుంచి. Once in a while you will see a full-time amelioration of the symptoms yet no special relief of the patient, which is the 7th observation. My 6th observation ఏం చెప్పుకున్నాం? Too short relief of the symptoms కదా. ఇక్కడ 7th observation ఏం చెప్తున్నారు? అప్పుడప్పుడు ఫుల్ టైం అమెలరేషన్, అన్ని సిమ్టమ్స్ తగ్గిపోవచ్చు వేదనలు, కానీ పేషెంట్ లో పెద్దగా గొప్పగా రిలీఫ్ అయితే రాదు. రిలీఫ్ అంటే ఇన్ ద సెన్స్, బెటర్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ డిసీజ్ కి సంబంధించి. ఇది 7th అబ్జర్వేషన్ అని చెప్తున్నారు. ఏమిటి కథాకమా విషయం అంటే, దెర్ ఆర్ సర్టెన్ పేషెంట్స్ దట్ ఓన్లీ గెయిన్ అబౌట్ సో మచ్. There are latent conditions or latent existing organic conditions in such patients that prevent improvement beyond a certain stage. There are certain patients that only gain about so much. They are latent conditions. అంటే ఈ ఆర్గానిక్ డిసీజెస్ సంబంధించి ఎటువంటి వాళ్ళలో ఉంటుందంటే, అటువంటి పేషెంట్స్ లో స్ట్రక్చరల్ చేంజెస్ బాగా వచ్చినటువంటి పేషెంట్స్ లో ఇంప్రూవ్మెంట్ సర్టన్ స్టేజ్ వరకే వస్తుంది, అక్కడి నుంచి రాదు. ఏ పేషెంట్ విత్ 1 kidney కెన్ ఓన్లీ ఇంప్రూవ్ టు సర్టన్ డిగ్రీ. అంటే 2 కిడ్నీలు ఉండాల్సినటువంటి పేషెంట్ 1 కిడ్నీయే ఉన్నాడు అనుకోండి, కొంత ఎక్స్టెంట్ వరకే వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలుగుతాం. పేషెంట్స్ విత్ ఫైబ్రినస్ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ సర్టన్ ప్లేసెస్, tubercles that have become encysted and lungs capable of doing only limited work will have symptoms, and these symptoms will be ameliorated from time to time with remedies, but the patient is only curable to a certain extent. He cannot go beyond and rise above such a state. అంటే లంగ్స్ లో కనుక ట్యూబర్కులస్ ఫామ్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, ఫైబ్రినస్ స్ట్రక్చర్, ఫైబ్రోసిస్ అది వచ్చింది అనుకోండి, సిస్టిక్ ఫైబ్రోసిస్ వచ్చేస్తే అప్పుడు లంగ్స్ ఏంటి, అటువంటి కేసెస్ లో కొంతవరకే మందు పనిచేస్తుంది. అంటే సిమ్టమ్స్ లో బెటర్మెంట్ రావచ్చు టైం టు టైం మెడిసిన్స్ వేయడం ద్వారా, కానీ క్యూరబుల్ కండిషన్ లో అయితే పేషెంట్ ఉండకపోవచ్చు. కొంతవరకే క్యూర్ ఉంటుంది, తర్వాత ఇంకా రాకపోవచ్చు అని చెప్తున్నారు. అది 7th అబ్జర్వేషన్ ఎక్స్ప్లెనేషన్. రిమెంబర్ దిస్ ఆఫ్టర్ సెవెరల్ మెడిసిన్స్ హ్యావ్ బీన్ అడ్మినిస్టర్డ్. ఇది మనకు గుర్తొస్తుంది చాలా మందులు వేసిన తర్వాత, కొన్ని మందులు వేసాక. ద అమెలరేషన్ ఆఫ్ ద కేస్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఆఫెన్ ద ఫుల్ లెంత్ ఆఫ్ టైమ్ ఆఫ్ ద రెమెడీస్, బట్ ద పేషెంట్ హ్యాస్ నాట్ రైజన్ అబౌవ్ హిజ్ ఓన్ పిచ్ ఇన్ హిజ్ లెంత్. అంటే మనం కరెక్ట్ గానే టైం టు టైం అవసరమైనటువంటి మందులు వేస్తున్నప్పటికీ కూడా కొంతవరకే ఆ క్యూర్ బెటర్మెంట్ అనేది తీసుకురాగలుగుతాము. బెటర్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ క్యూర్, పేషెంట్ కండిషన్ లో బెటర్మెంట్. The remedies act favorably, but the patient is not cured and never can be cured. అంటే మందులు ఫేవర్ గానే పనిచేస్తూ ఉంటాయి, వేసినప్పుడు ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గుతూ ఉంటాయి, కానీ అండర్లయింగ్ క్యూర్ అనేది
రాకపోవచ్చు. The patient is palliated in this instance. It is suitable palliation for homeopathic remedies. అంటే ఇది ఇన్క్యూరబుల్ కండిషన్ లోకి వెళ్తున్నటువంటి కేసు అక్కడ మనకు పాలియేషన్ మాత్రమే చేయగలుగుతాం. అబ్జర్వేషన్ ఎయిత్ అబ్జర్వేషన్ చూస్తే సమ్ పేషెంట్స్ ప్రూవ్ ఎవ్రీ రెమెడీ దే గెట్. అంటే కొంతమంది పేషెంట్స్ ఏం మందు వేసినా కానీ అది వాళ్ళకి ప్రూవ్ అయిపోతూ ఉంటుంది, ఆ సిమ్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉంటాయి. పేషెంట్స్ ఇన్క్లైన్ టు బి హిస్టీరికల్, ఓవర్ రాట్, ఓవర్ సెన్సిటివ్ టు ఆల్ థింగ్స్. అంటే ఆ పేషెంట్స్ హిస్టీరికల్ అని అయి ఉంటారు, ఓవర్ రాట్ అంటే బాగా ఈజీగా కంగారు పడిపోతూ ఉండేటువంటి వాళ్ళు, ఓవర్ సెన్సిటివ్ టు ఆల్ థింగ్స్ అనమాట. అటువంటి వాళ్ళల్లో ఇది కనిపిస్తుంది. ద పేషెంట్ ఈజ్ సెడ్ టు హ్యావ్ అన్ ఇడియోసింక్రసీ టు ఎవ్రీథింగ్ అండ్ దీస్ ఓవర్ సెన్సిటివ్ పేషెంట్ ఆర్ ఆఫెన్ ఇన్క్యూరబుల్. అంటే వీళ్ళలో ఆ ఇడియోసింక్రసీ అనేది ప్రతి విషయంలోనూ కనబడుతూ ఉంటుంది. ఇటువంటి ఓవర్ సెన్సిటివ్ పేషెంట్స్ సాధారణంగా ఇన్క్యూరబుల్. అటువంటి కేసెస్ మనం క్యూర్ చేయలేం, అది తీసేయలేకపోతాం ఆ ఓవర్ సెన్సిటివ్నెస్, అది ఇడియోసింక్రటిక్ నేచర్. యూ అడ్మినిస్టర్ ఏ డోస్ ఆఫ్ హై పొటెన్సీ and they will go on and prove that medicine, and while under the influence of that medicine they are not under the influence of anything else. మనం ఒక హై పొటెన్సీ ఒక మందు వేస్తే ఏం చేస్తుంది, ఆ మందుని వీళ్ళు ప్రూవ్ చేసేస్తారు, ప్రూవింగ్స్ వచ్చేస్తాయి. అంటే ఆ మందు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉంటారు, ఇంకా వేరే దాంట్లో కాకుండా. ఇట్ టేక్స్ పొసెషన్ ఆఫ్ దెమ్, యాక్ట్స్ యాజ్ డిసీజ్ డూస్. అంటే అది ఎంతలాగా వీళ్ళు దానికి స్వాధీనం అయిపోతారంటే ఆ మందు వేసిన దానికి లొంగిపోవడం, అంటే అంతలా ప్రూవింగ్స్ వచ్చేస్తాయంటే వాళ్ళకున్న జబ్బు ఎలా అయితే వాళ్ళని ఆక్యుపై చేసుకుంటుందో ఈ వేసిన మందు అలా ఆక్యుపై అయిపోతారు. అంటే అలాగ సిమ్టమ్స్ ప్రూవింగ్స్ వచ్చేస్తాయి. ద రెమెడీ హ్యాస్ ఇట్స్ ప్రోడ్రోమల్ పీరియడ్, ఇట్స్ పీరియడ్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్. ఆ మందుకి ఒక ప్రోడ్రోమ్ అంటే మందు పనిచేయడానికి ముందు కండిషన్, ప్రోగ్రెస్ అవుతున్న పీరియడ్, డిక్లైన్ ఉంటుంది కదా. అంటే ప్రూవింగ్స్ చేసేటప్పుడు మందు వేసినప్పుడు దాని తాలూకు సిమ్టమ్స్ రావడం మొదలవడం, అది కంటిన్యూ అవడం, వాటి ఎఫెక్ట్ తగ్గిపోతూ రావడం. సచ్ పేషెంట్స్ ఆర్ ప్రూవర్స్, దే విల్ ప్రూవ్ ది హైయెస్ట్ పొటెన్సీస్. వీళ్ళు ప్రూవర్స్ అవుతారు, హయ్యర్ పొటెన్సీస్ ని వీళ్ళు ప్రూవ్ చేస్తారు, ప్రూవింగ్స్ వస్తాయి వీళ్ళలో. వెన్ యూ ఫైండ్ ఏ పేషెంట్ దట్ ప్రూవ్స్ ఎవ్రీథింగ్ యూ గివ్ ఇన్ హైయర్ పొటెన్సీస్, గో బ్యాక్ టు ది 30th and 200 points. ఏ పేషెంట్ అయితే మనం హైయర్ పొటెన్సీ ఇచ్చిన ఏ మంది ఇచ్చినా కానీ ప్రూవ్ చేస్తూ ఉంటాడో అతనికి మనం వెనక్కి వెళ్ళి 30, 200 పొటెన్సీస్, లో పొటెన్సీస్ ఇవ్వాలి. అంటే హైయర్ పొటెన్సీ ఇస్తే ఏమవుతుంది, దానికి తగ్గట్టుగా ప్రూవింగ్స్ వచ్చేస్తాయి, అంత హై లెవెల్లో వస్తాయి. పేషెంట్ తట్టుకోలేకపోతారు కదా. 30 వేస్తే కొంచెం 200 లెవెల్లో వస్తాయి, వాళ్ళకి 200 వేస్తే 100 లెవెల్లో ప్రూవింగ్స్ వస్తాయి. నెమ్మదిగా ఆ ప్రోడ్రోమల్ పీరియడ్ డిక్లైన్ వచ్చినప్పుడు అవన్నీ మనకి గ్రాడ్యువల్ తగ్గుతాయి. ఆ తగ్గేటప్పుడు మళ్ళీ ఇవి కూడా అతనికి ఉన్న సిమ్టమ్స్ కూడా కొంచెం తగ్గుతాయి, ఏ జబ్బుతో మన దగ్గరికి వస్తాడు అవి అట్లా. సచ్ పేషెంట్స్ ఆర్ మోస్ట్ అన్నాయింగ్. గుడ్డి గారి దగ్గర నేను ఒకటి చూశాను కేసు, యాసిడ్ నైట్రిక్ ఏదో కాన్స్టిట్యూషన్ గా వేసేవాళ్ళు. సచ్ పేషెంట్స్ ఆర్ మోస్ట్ అనాయింగ్. అటువంటి వాళ్ళు మనల్ని కలవర పెడుతూ ఉంటారు అనమాట, మన కంగారు పెట్టేటువంటి పేషెంట్స్. యూ విల్ ఆఫెన్ క్యూర్ దేర్ అక్యూట్ డిసీజెస్ బై గివింగ్ దెమ్ 30, 200 and you will relieve their chronic diseases by giving them the 30, 200 and 500th potencies. అంటే అక్యూట్ డిసీజెస్ లో తరచుగా మనం వీళ్ళకి 30, 200 ఇవ్వడం ద్వారా రిలీఫ్ వస్తుంది. అదే క్రానిక్ డిసీజెస్ లో కూడా సేమ్ అని చెప్తున్నారు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బోర్న్ విత్ దిస్ సెన్సిటివిటీ అండ్ దే విల్ డై విత్ ఇట్. చాలా మంది ఈ విధంగా పుట్టుకతోనే వీళ్ళు ఇడియోసింక్రసీ కలిగినటువంటి వాళ్ళు చనిపోయేదాకా అది ఉంటుంది వాళ్ళతోనే. దే ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ రైజింగ్ అబౌవ్ దిస్ ఓవర్ రీటబుల్ అండ్ ఓవర్ రాట్స్. అంటే ఇంకా ఇక్కడి నుంచి అది తగ్గించడం అనేది కష్టం అవుతుంది. సచ్ ఓవర్ సెన్సిటివ్ పేషెంట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ద హోమియోపతిక్ ఫిజిషియన్. ఆఫ్టర్ దే గెట్ అవుట్ ఆఫ్ వన్ ప్రూవింగ్ దే ఆర్ క్వైట్ రెడీ టు రిపీట్ ఇట్ ఆర్ గో ఇంటూ అనదర్. ఒక మంది వేసి ఆ ప్రూవింగ్స్ తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెడీగా ఉంటారు, ఇంకో మంది వేస్తే దానికి ప్రూవింగ్స్ వచ్చేస్తాయి. అది నెక్స్ట్ 9th అబ్జర్వేషన్ ఈజ్ ద యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్ అపాన్ ప్రూవర్స్. 9th అబ్జర్వేషన్ ఏంటి, ప్రూవర్స్ మీద మందు ఏ విధంగా పనిచేస్తుంది అనే విధానం. హెల్దీ ప్రూవర్స్ ఆర్ ఆల్వేస్ బెనిఫిటెడ్ బై ప్రూవింగ్స్ ఇఫ్ దే ఆర్ ప్రాపర్లీ కండక్ట్. అంటే ప్రూవింగ్స్ కరెక్ట్ గా కండక్ట్ చేయబడితే
ప్రూవర్స్ ఈ ప్రూవింగ్స్ వల్ల బెనిఫిట్ పొందుతారు హెల్దీ ప్రూవర్స్. ఎలాగా? ఇట్ ఈస్ వెల్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ ది కాన్స్టిట్యూషనల్ స్టేట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అబౌట్ టు బికమ్ ఏ ప్రూవర్ and to write these down and subtract them from the proving. అటువంటి పేషెంట్స్ ని ప్రూవింగ్స్ కి ఎవరైతే రెడీ అవుతారో వాళ్ళవి ఆ కాన్స్టిట్యూషనల్ చర్యసత్వం అవన్నీ రాసుకుని పక్కన పెట్టుకుని ఉంటే మనం ప్రూవింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి సిమ్టమ్స్ నుంచి వీళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి సిమ్టమ్స్ తీసేసి చూస్తే ఆ డ్రగ్ తాలూకు ప్రూవింగ్స్ అని అర్థమవుతాయి. లేకపోతే ఏమవుతుంది, వీళ్ళు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కూడా మనం ప్రూవింగ్స్ కింద ఆ డ్రగ్ కింద రాసేసుకుంటాం మెటీరియల్. అప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ బట్టి రాసుకున్నాం కదా, దానికి సంబంధించి ఆ డ్రగ్ ని వేరే పేషెంట్ మీద వేస్తే ఈ పని చేయదు. ఎందుకంటే ఇతని కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ మనం డ్రగ్ మెటీరియల్ కింద రాసుకున్నాం కాబట్టి. దీస్ సిమ్టమ్స్ విల్ నాట్ వెరీ కామన్లీ అపియర్ డ్యూరింగ్ ద ప్రూవింగ్ ఇఫ్ దే డూ నోట్ ద చేంజ్ ఇన్ దెమ్. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ప్రూవింగ్స్ అప్పుడు ఇవి కామన్ గా కనిపించవు. ఒకవేళ వాటిల్లో మార్పు వస్తే కూడా మనం నోట్ చేసుకోవాలి. అంటే వీళ్ళ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కూడా తగ్గినాయి అనుకోండి ఆ ప్రూవింగ్స్ చేసేటప్పుడు, అంటే ఈ మందు ఆ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ మీద కూడా పనిచేస్తుంది అని అర్థమవుతుంది అక్కడ. అది కూడా మనం నోట్ చేసుకోవాలి ఆ చేంజ్. ద 10th అబ్జర్వేషన్ రిలేట్స్ టు న్యూ సిమ్టమ్స్ అపియరింగ్ ఆఫ్టర్ ద రెమెడీ. 10th అబ్జర్వేషన్ ఏంటి? కొత్త సిమ్టమ్స్ ఏవైతే డెవలప్ అవుతాయో, న్యూ సిమ్టమ్స్ అపియరింగ్ ఆఫ్టర్ రెమెడీ. రెమెడీ మందు వేసిన తర్వాత కొత్త సిమ్టమ్స్ కనిపించడాన్ని అబ్జర్వ్ చేయడం. ఇఫ్ అలాంటప్పుడు ఏమనుకోవాలి మన ట్రీట్మెంట్ అంటే మన ఏ మందు ప్రిస్క్రిప్షన్ మీద ఏంటంటే ఏం తెలుస్తుందంటే, ఇఫ్ ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ న్యూ సిమ్టమ్స్ అపియర్ ఆఫ్టర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎ రెమెడీ ద ప్రిస్క్రిప్షన్ విల్ జనరల్లీ ప్రూవ్ అన్ అన్ఫేవరబుల్ వన్. అంటే ఉన్న వేదనలు ఎక్కువైతే ఒక రకం చెప్పారు ఆల్రెడీ, అలా కాకుండా పాతవి బయటికి వస్తే అదొక రకం. అలా కాకుండా వీడికి లేని కొత్త సిమ్టమ్స్ వీడికి వచ్చినాయి అనుకోండి మందు వేసిన తర్వాత, మన ప్రిస్క్రిప్షన్ అన్ఫేవరబుల్ థింగ్ అని మనకు అర్థం చేసుకోవాలి. నౌ అండ్ దెన్ the coming of a new symptoms will simply be an old symptom coming up that the patient has not observed and thinks it a new one. అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే నాకు అంతకుముందు లేని సిమ్టమ్ వచ్చిందండి అని చెప్తాడు పేషెంట్. ఎందుకంటే అది కొత్తది అనుకుంటాడు. ఆల్రెడీ అతనికి పాత సిమ్టమే తను పెద్దగా గమనించకపోవటం వల్ల అది కొత్త సిమ్టమ్ అనుకుని కొత్తది వచ్చిందని చెప్తాడు. మనం అక్కడ చూసుకోవాలి అని చెప్తున్నారు. The greater the array of new symptoms coming out after the administration of a remedy, the more doubt there is thrown upon the prescription. అంటే గ్రేటర్ ది array of the ఎక్కువగా గనక ఎక్కువ కొత్త కొత్త సిమ్టమ్స్ ఎక్కువగా నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తూ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మందు వేసిన తర్వాత మనం ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మీద డౌట్ చేయాలని. The probability is after these new symptoms have passed away, the patient will settle down to the original state. No improvement takes place. ప్రాబబుల్ గా యూజువల్ గా ఏమవుతుందంటే ఈ కొత్త సిమ్టమ్స్ అన్ని వచ్చి మళ్ళీ అవే పోతాయి కదా, పోయిన తర్వాత పేషెంట్ అంతకు ముందు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో ఉంటాడు తప్ప ఇంప్రూవ్మెంట్ అయితే ఏమి ఉండదు అతని కండిషన్ లో. ఇట్ డిడ్ నాట్ సస్టైన్ ఏ ట్రూ హోమియోపతిక్ రిలేషన్. అది సో ఇక్కడ క్లాస్ ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.